అందరికీ నమస్కారం. నా పేరు దేవిత్య. నా పేరు పునీత. హాయ్ ఫ్రెండ్స్, మీకు H7N9, H5N6, H5N1 అంటే ఏంటో తెలుసా? పోనీ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటే ఏమిటో తెలుసా? ఓకే, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటే బర్డ్ ఫ్లూ. అదేనండి మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇక H7N9, H5N6, H5N1 అనేవి వైరస్ యొక్క పేర్లు. వీటి ద్వారా మనకి బర్డ్ ఫ్లూ వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ వ్యాధి మనుషులకు నేరుగా సోకదు. ఎందుకంటే ఇది పక్షి జాతులకు సంబంధించిన వ్యాధి. పౌల్ట్రీ మరియు వలస నీటి పక్షులతో సహా ఇతర పక్షులకు వచ్చే వైరల్ శ్వాసకోశ వ్యాధి ఈ బర్డ్ ఫ్లూ. ఇది మొదట 1997 హాంకాంగ్ లో వెలుగు చూస్తుంది. హలో, ఇది పక్షులకి వచ్చే వ్యాధి కదా, మనకి ఇబ్బంది ఏంటంటారా? మనం అజాగ్రత్తగా ఉండడం ద్వారా ఇది మనకి సోకి ప్రాణాంతకమైన వ్యాధిగా మారే ప్రమాదం ఉంది. ఇది మనుషులకు నేరుగా సోకకపోయినా పక్షులతో దగ్గర సంబంధం కారణంగా, అంటే పౌల్ట్రీలో పనిచేస్తున్న సమయంలో అక్కడి కోళ్లకి వ్యాధి వస్తే కోళ్ల లాలాజలం, రెట్టల కారణంగా, ఇంకా సరిగా ఉడికించని గుడ్లు, కోడి మాంసం ద్వారా ఇది మనుషులకు సోకే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, బర్డ్ ఫ్లూ మన దేశంలో 2004 నుంచి ఉంది. ఒకవేళ పక్షుల నుండి మనుషులకు వస్తే మనుషుల్లో కనిపించే లక్షణాలు 100 డిగ్రీ ఫారెన్హీట్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతతో కూడిన జ్వరం, పొడి దగ్గు లేదా రక్తంతో కూడిన దగ్గు, గొంతులో మంట, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, విరోచనాలు, కళ్ళు ఎర్రబడడం, అలసట. ఈ వ్యాధి నిమోనియా కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధి సోకిన 48 గంటల లోపల చికిత్స పొందాలి, లేదంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి పక్షులకైతే ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స లేదు కాబట్టి మనకి సోకక ముందే నివారణలు చేయాలి. అంటే పక్షులకు దూరంగా ఉండాలి, ఇంకా వాటి వ్యర్థాలకు కూడా దూరంగా ఉండాలి. గుడ్లు, కోడి మాంసం బాగా ఉడికించాక తీసుకోవాలి, ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతకు వైరస్ అనేది మరణిస్తుంది. వైరస్ సోకిన వారి నుండి వీలైనంత దూరంలో ఉండాలి, ఎందుకంటే ఆ వ్యాధి మనకు కూడా సోకే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి.